హలో డియర్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు అయాన్ ఇన్స్టిట్యూట్. సో ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ గురించి బాగా హాట్ న్యూస్ మీరు అందరూ వింటున్నారు కావచ్చు. సో ఇది నేను ఆల్రెడీ మీకు ఇంతకుముందే నేను చెప్పాను. సీఎం గారు ఎప్పుడైతే డిసెంబర్ కల్లా నేను నోటిఫికేషన్లు 40,000 నోటిఫికేషన్ ఇస్తా అని చెప్పారు, అప్పుడే నేను మీకు చెప్పడం కూడా జరిగింది. దానికి సంబంధించి ఏదైనా అఫీషియల్గా నాకు కన్ఫర్మేషన్ వస్తే మాత్రం మీకు చెప్దామని అనుకున్నా. సో మనందరికి తెలిసిన విషయమే, మాజీ సిఎస్ శాంతి కుమారి ఆధ్వర్యంలో కమిటీ వేశారు. వేకెన్సీస్ డిఫరెంట్ డిపార్ట్మెంట్లలో ఎన్ని ఉన్నాయో తెలుసుకోవడానికి ఆ కమిటీ వేసిన సంగతి కూడా ఆల్రెడీ న్యూస్లలో వచ్చింది, తెలిసింది. అయితే రీసెంట్గా మనకు తెలిసినటువంటి అప్డేట్ ఏంటంటే, పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వేకెన్సీస్ మొత్తం కూడా ఎన్ని, వాటిలలో నింపింది ఎన్ని, నింపాల్సినవి ఎన్ని అని చెప్పి కూడా ఒక క్లారిటీ వచ్చింది. అయితే సాక్షి నా ఛానల్ టీవీలో ఏదో 12,000 వస్తుంది. అది యాక్చువల్గా కరెక్ట్ కాదు. ఎందుకంటే మన దగ్గర 24,000 పోస్టులు వేకెన్సీ ఉన్నాయి, 24,000 పోస్టులు వేకెన్సీ ఉన్నాయి. ఆ 12,000 అనేది మనం మభ్యపెట్టడానికి ఇచ్చినటువంటి వార్త. అయితే 24,000 వేకెన్సీస్లో మనం ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే, ఒక 10 నుంచి 12,000 కంపల్సరీ రావాలని మనం ఎక్స్పెక్ట్ చేసినాం. ఇప్పుడు వీళ్ళు చూపించడమే 12,000 చూపిస్తున్నారు. దాంట్లో ఏదో కొన్ని తక్కువ పోస్టులు ఇద్దామని చూస్తున్నారేమో. నోటిఫికేషన్ మాత్రం 100% వస్తుంది. వేకెన్సీస్ డిపార్ట్మెంట్లో లాస్ట్ నోటిఫికేషన్ నింపిన తర్వాత మనకు 24,000 చేంజ్ నోటిఫికేషన్స్ వేకెన్సీ ఉన్నది అప్పటికే. ఇప్పుడు ఇంకా రిటైర్మెంట్ అయిన వాళ్ళు మిగతా వాళ్ళందరూ కూడా ఇంకా పోస్టులు పెరిగే ఉంటాయి. అలాగే బ్యాక్లాగ్లు 2,000 వరకు మనం బ్యాక్లాగ్లు కూడా ఉండిపోయినాయి. సో కాబట్టి వేకెన్సీస్ మాత్రం ఇంకా చాలా ఎక్కువ ఉన్నాయి. నిన్న వచ్చిన పేపర్లో మీరు చూసే సోషల్ మీడియా అంతా కూడా అంత అవగాహన లేక ఏదో వాళ్ళు తెలిసిన వార్త మాత్రం వాళ్ళు పెట్టడం జరిగింది. సో మొత్తానికైతే మనకు 10 నుంచి 12,000 పోస్టులు ఖచ్చితంగా ఈసారి నోటిఫికేషన్లు రావాలి. ఒకవేళ వాళ్ళు జాబ్ క్యాలెండర్లో నెక్స్ట్ ఇయర్ కూడా నోటిఫికేషన్లు ఇస్తామని అనుకుంటే, లేదంటే 15,000 లేదా అంతకంటే ఎక్కువ పోస్టులు మనకు నోటిఫికేషన్ రావాలి. నోటిఫికేషన్ వచ్చేది మాత్రం 100% డిసెంబర్ లోపు మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. టైం కూడా ఎక్కువగా ఇవ్వరు. కాబట్టి మీరు అందరూ కూడా మీరు వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు అవన్నీ విని టైంపాస్ చేయకండి. నా మాటలు వింటే మీకు పోయేది ఏమున్నది? మీ అజ్ఞానం పోతుంది, జ్ఞానం వస్తుంది, సబ్జెక్ట్ వస్తుంది, అంతే. చదువుకోండి, ప్రిపరేషన్ వెంటనే స్టార్ట్ చేయండి. కాబట్టి అయాన్ పోలీస్ అకాడమీ రెసిడెన్షియల్ క్యాంపస్లో కొత్త బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాం. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెంటనే వచ్చి మీరు మీ యొక్క సీట్ని రిజిస్టర్ చేసుకోండి. లేదంటే ఇక్కడ మీకు సీట్లు కూడా దొరకవు. నేను ముందే చెప్తున్నా, ఇలాంటి క్యాంపస్, ఇలాంటి ఫెసిలిటీస్ అన్వర్ సార్ లాంటి డైరెక్టర్ ఈ 2 తెలుగు రాష్ట్రాలలో మీకు ఎక్కడ కూడా దొరకరు. నా గురించి గొప్ప కాదు, మీకు కావాల్సిన మెంటర్ అన్వర్ సార్ లాంటి వాడు కావాలనేది మీకు పనికి వచ్చేటువంటి పాయింట్. ఇక్కడ మార్నింగ్ 5 o'clock నుంచి డైలీ స్టడీ అవర్స్, గ్రౌండ్. నేను ఆల్రెడీ ఇప్పుడు ఇవాళ 10th డే, నేను 10 days ముందే 12 weeks షెడ్యూల్ స్టార్ట్ చేసేసా. ఎందుకంటే నోటిఫికేషన్ డిసెంబర్లో వస్తుంది కాబట్టి మళ్ళీ నేను కొత్త బ్యాచ్ 12 weeks షెడ్యూల్ కూడా స్టార్ట్ చేశా. దాంట్లో ఈవెంట్స్ ఇవన్నీ కూడా చేస్తున్నాం. సివిల్ కానిస్టేబుల్ అయినా సివిల్ ఎస్ఐ కొట్టాలన్నా ఈవెంట్స్ కంపల్సరీ క్వాలిఫై కావాల్సిందే. క్వాలిఫై కావడానికి మెరిట్ కొట్టడానికి తేడా ఎంత అంటే 19కి 20కి ఉన్నంత తేడా మాత్రమే. వాళ్ళు కూడా రెగ్యులర్ ప్రాక్టీస్ చేయాల్సిందే, వీళ్ళు కూడా చేయాల్సిందే. కాబట్టి ఇప్పుడు మేము ఒకటే పూట పెడుతున్నాం. ఇప్పుడే 2 పూటలు గ్రౌండ్ ఏం లేదు. ఎక్కువగా ఇప్పుడు స్టడీ అవర్స్ మీద డైలీ ఎగ్జామ్, ఎవ్రీడే ఎగ్జామ్ పెడుతున్నాం. ఎవ్రీడే ఎగ్జామ్ ఎక్స్ప్లెనేషన్, మళ్ళీ వీక్లీ గ్రాండ్ టెస్ట్ ఎక్స్ప్లెనేషన్, మార్క్ టెస్ట్లు ఎక్స్ప్లెనేషన్స్, తర్వాత స్టడీ పిల్లలందరికీ కూడా గ్రూప్ డిస్కషన్స్, మా స్టడీకి సంబంధించి వర్క్షాప్స్, కాంపిటేటివ్ వర్క్షాప్స్ ఇవన్నీ కూడా పెడుతున్నాం. సో మేము అవలంబించే పద్ధతులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ద బెస్ట్ లెర్నింగ్ మెథడ్స్. లాస్ట్ టైం తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధిక మార్కులు వచ్చాయి మన స్టూడెంట్కి. అత్యధిక ఫైర్లో డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు కావచ్చు, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఉద్యోగాలు కావచ్చు, సివిల్లో ఉద్యోగాలు కావచ్చు, మనకు పిల్లలకు రావడం జరిగింది. సో ఎక్స్క్లూజివ్ ఎస్ఐ కానిస్టేబుల్ క్యాంపస్ మనది. కాబట్టి యూనిఫామ్ ఉద్యోగాలకు పెట్టింది పేరు. 5 ఉద్యోగాలు సాధించిన ఎక్స్పీరియన్స్ నాకు ఉంది. ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ మెన్ని దగ్గరుండి మార్నింగ్ నుంచి నైట్ వరకు పిల్లలతో పాటు ఉండి తీర్చిదిద్ది వాళ్ళను ఉద్యోగార్థులుగా మారుస్తున్నాం. కాబట్టి అయాన్ పోలీస్ అకాడమీ సెప్టెంబర్ 22 నుంచి కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఈ వీడియో తర్వాత అందరూ కూడా మీరు అడ్మిషన్స్కి కాల్ చేయవచ్చు, అడ్మిషన్ చేసుకోవచ్చు. హైదరాబాద్లో అక్టోబర్ 5th రోజు డెమో ఉంది, సండే రోజు. అక్టోబర్ 6th నుంచి కొత్త బ్యాచ్ స్టార్ట్ చేయబోతున్నాం. ఇక్కడ ఎందుకు రేపటి నుంచి అంటే, నేను ఈసారి ఖచ్చితంగా జాబ్ సాధించాలి, డిగ్రీ ఉంటే నేను ఎస్ఐ కొట్టాలి అని అనుకునే సీరియస్ ఆస్పిరెంట్స్ కోసం
ఈ బతుకమ్మ పండుగ ఉంది కదా, బతుకమ్మ ఆడుకుంటాం, దసరా ఆడుకుంటాం, దీపావళి చేసుకుంటాం, రంజాన్ చేసుకుంటాం, బక్రీద్ చేసుకుంటాం అనుకుంటూ అన్ని పండుగలు చేసుకున్న తర్వాత మనకు మిగిలేదు ఏమి కూడా ఉండదు టైం. కాబట్టి ఖచ్చితంగా ఒక్కసారి మనము కమిటెడ్గా ఈ యొక్క ప్రిపరేషన్ మీద మనం ఉంటే, ఒక్కసారి ఉద్యోగం వస్తే దసరా, దీపావళి పండుగలు, రంజాన్లు, బక్రీద్లు అన్ని కలిపి ఒకటిసారి మనం పండుగ చేసుకోవచ్చు. మన జీవితంలో ప్రతిరోజు పండుగలా గడుస్తుంది. కాబట్టి చాలా సీరియస్గా తీసుకోండి. ఒక్కొక్క రోజు చాలా ఇంపార్టెంట్. ఇన్ఫ్యాక్ట్ ఒక్కొక్క సెకండ్ మీకు చాలా ఇంపార్టెంట్. ఒక్కొక్క సెకండ్లో కొన్ని వేలాది మంది నీకంటే ముందుకు వెళ్ళిపోతుంటారు. కాంపిటీషన్ హ్యాస్ బీన్ స్టార్టెడ్, ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. మనం ఇప్పుడు లేట్ ఉన్నాం, మీరు లేట్ ఉన్నారు, మేమందరం ఉన్నాం, పిల్లలు ఆల్రెడీ ఇక్కడ చదువుతూనే ఉన్నారు. ఇక నేను మీకు వేరే ముచ్చట్లు చెప్పి మాటలు చెప్పి మీ టైం వేస్ట్ చేయదలుచుకోలేదు. సో సీరియస్గా ఇక్కడ ప్రిపరేషన్ నడుస్తూ ఉంది. మా ఛానల్స్ని మీరు ఒకసారి ఫాలో చేసి చూడండి, ఇక్కడ ఎలా ఉంది ఏందో మీకు తెలుస్తుంది. 5 acres మనకు మొత్తం కూడా స్టేడియం లాగా తయారు చేసినాం. 400 ట్రాక్ ఉంది, జిమ్ ఎక్విప్మెంట్స్ ఉన్నాయి, క్రాస్ఫిట్ ట్రైనింగ్స్ ఉన్నాయి, టైర్లు, ట్యూబులు, రకరకాల షెడ్ ఇక్కడ ఫెసిలిటీస్ అన్ని కూడా ఇక్కడ మేము ఇవ్వడం జరుగుతుంది. ఒకటే క్యాంపస్లో పిల్లల రెసిడెన్షియల్ ఉండడానికి క్లాసెస్, గ్రౌండ్ ఫెసిలిటీస్ మొత్తం, స్టడీ హాల్స్, అమ్మాయిలకు వేరే, అబ్బాయిలకు వేరే, ఈ క్యాబిన్స్, సపరేట్ క్యాబిన్స్, ఇవన్నీ కూడా మన దగ్గర ఉన్నాయి. ఇక్కడ ఉంటే ఉద్యోగంలో ఉన్నట్టే. మీరు ఇక్కడ ఉంటే చాలా మెయిన్స్ వరకు ఇక్కడ ఉంటే ఖచ్చితంగా మీకంటూ జేబులో ఒక ఉద్యోగం పెట్టుకొని మీరు తిరిగినట్టే మీరు భావించుకోవచ్చు. కాబట్టి పేరెంట్స్ చూస్తే కనుక పేరెంట్స్, పిల్లలు చూస్తే కనుక పిల్లలు, ఈ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకోండి. వీళ్ళ మాటలు విని ఎవరి స్వార్థం కోసం వాళ్ళు టైంపాస్ చేస్తుంటారు. నా స్వార్థం ఒకటే, నా వ్యవస్థ అయాన్ ఇన్స్టిట్యూట్ అనేది నేను యూనిఫామ్ ఇప్పిన నా ఆస్పిరెంట్స్, నా స్టూడెంట్స్, నా ఫాలోవర్స్కి అందరికీ నేను యూనిఫామ్ వేపించాలని. సో ఆ లక్ష్యం కోసం పనిచేస్తున్నా కాబట్టి అదే నా స్వార్థం. నా దగ్గరకు వచ్చిన ప్రతి అభ్యర్థి ఉద్యోగం సాధించుకొని పోవాలనేది నా స్వార్థం. మీకు ఉద్యోగాలు వస్తే మీ జీవితాలు బాగుపడతాయి, మీ ఫ్యామిలీ సెట్ అయిపోతుంది అనేది మీ స్వార్థం. మన ఇద్దరం స్వార్థంగా మన పని మనం కరెక్ట్గా చేస్తే ఈ సమాజం ఖచ్చితంగా బాగుపడుతుంది. అందరికీ మనం మళ్ళీ పేదరిక సొసైటీ చేసినట్టే అవుతుంది. కాబట్టి మీ అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. మా యొక్క ఈ బ్యాచెస్లో, కొత్త బ్యాచ్లో వెంటనే మీరు చేరండి. వివరాల కోసం ఈ కింది నెంబర్ కాల్ చేసి మీరు డీటెయిల్స్ మొత్తం కూడా తెలుసుకొని వెంటనే అడ్మిషన్ చేసుకోండి. సో రద్దీ ఎక్కువగా ఉంది, అడ్మిషన్స్ తక్కువగా ఉన్నాయి, క్యాంపస్లో మాత్రం సీట్లు తక్కువగా ఉన్నాయి. వెంటనే సీరియస్ తీసుకొని మీ యొక్క పేరు అడ్మిషన్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.